శివుడి శరీరం నుండి ఉద్భవించిన శీతలాదేవి గురించి మీకు తెలుసా? శీతలామాత అంటే శక్తి యొక్క రూపం. అత్యంత శక్తివంతమైన ఈ అమ్మవారి స్మరణ వల్ల భయంకరమైన వ్యాధులు నిర్మూలిస్తాయని నమ్ముతుంటారు. స్కంద పురాణం ప్రకారం నిగమ అనే బ్రాహ్మణుడు నాగ్నిక అనే గుణవతిని వివాహం చేసుకున్నాడు. ఈ జంట శివపార్వతులకు గొప్ప భక్తులు. నిరంతరం వారికి పూజలు చేస్తూ వారికే అంకితమయ్యారు. ఒకరోజు ఈ దంపతులిద్దరూ కఠోర ఉపవాసాన్ని పాటించారు. పార్వతీదేవి ఆ దంపతుల ఉపవాసాన్ని చూసి ఆశ్చర్యపోతుంది. వారి ఉపవాసం గురించి తెలుసుకునేందుకు ఒకరోజు పార్వతీదేవి కన్యవేశంలో వారి ఇంటికి వస్తుంది. నాగ్నిక ఉపవాసం గురించి అడుగుతుంది. అప్పుడు నాగ్నిక తన పార్వతీదేవి అనుగ్రహం కోసం ఉపవాసం చేసినట్టు చెప్తుంది. కన్య రూపంలో వచ్చిన పార్వతీదేవి ఇచ్చే ఆశీర్వాదం గురించి నాగ్నికను అడిగింది. నాగ్నిక అబద్ధం చెప్పింది. తమకు 1000 మంది కుమారులు కలుగుతారని, కీర్తి ప్రతిష్టలతో ఉంటారని చెప్పింది. నాగ్నిక చెప్పిన అబద్ధానికి పార్వతీదేవికి కోపం వచ్చింది. వెంటనే పార్వతీదేవి తన నిజ రూపంలోకి వచ్చి నాగ్నిక చేసిన మోసానికి ఆమెను శపించింది.